గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. మనం కార్యక్రమానికి స్వాగతం. ఇక రాయలసీమ పశ్చిమ ప్రాంత సాగు త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపి గుండ్రావుల ప్రాజెక్టు అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2014 ఏప్రిల్ 13న విశ్రాంత ఇంజనీరు సుబ్బారాయుడు దీనికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడంతో దీనికి ఒక రూపం లభించింది. ఆ క్రమంలోనే 2013 నవంబర్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశించగా 2019లో అప్పటి ప్రభుత్వం 2890 కోట్లతో దీనికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 153 జారీ చేసింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారటంతో పనులు ముందుకు సాగక ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. తాజాగా తుంగభద్ర నదిపై ప్రస్తుతం ఉన్న సుంకేసుల బ్యారేజీకి సుమారు 13 కిలోమీటర్ల ఎగువ 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే 2019లో 2890 కోట్లు ఉన్న ఈ అంచనా వ్యయం ప్రస్తుతం పెరిగిన ధర వల్ల 5436 కోట్లకు పైగా చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పెద్దధాన్వాడ, వేణిసోమవాపురం, కేశవాపురం వంటి 6 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆ గ్రామాల పరిహారం మరియు నీటి వాటాపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత కోరుతోంది. ఇటీవల 2024 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బ్రిబేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీకి తుంగభద్రలో 31.90 టీఎంసీల నికర జలాల వాటా ఉన్నప్పటికీ సరైన నిల్వ రిజర్వాయర్ లేక ఏటా 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో సిద్ధంగాను. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. రైట్ నాని, కర్నూలు జిల్లాకు జీవనాడిగా భావించేటటువంటి గుండ్రేవుల ప్రాజెక్టు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగునీరు సరైన రీతిలో అందక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ గుండ్రేవుల ప్రాజెక్టు అనేది ప్రధానంగా జీవనాడిగా భావిస్తున్నారు. ఏదైతే కర్నూలు జిల్లా తుంగభద్ర ఒడ్డున ఉన్న కూడా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా తాగునీటికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, పత్తికొండ, తర్వాత ఎమ్మిగనూరు, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఏదైతే 2014-19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసి దానికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే 2019 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు నీట మునుగుతాయని చెప్పి ఒక చిన్న సాకుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఆ ప్రాజెక్టు కాస్త మరుగున పడినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్నూలు నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు నగర జనాభాకి కూడా తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా ఈ గుండ్రేవుల ప్రాజెక్టు చెప్పుకుంటున్నారు. ఈ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మాత్రం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దశాబ్ద కాలాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వలస బాట పట్టి ఇతర రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్తున్నటువంటి ఈ వలసలను కూడా నివారించవచ్చని కూడా ఎంతో మంది నిపుణులు కావచ్చు, రైతు సంఘాలు, రైతులు కూడా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాదాపు మనకి ఏదైతే ఆ తుంగభద్ర ప్రాజెక్టులో ఉన్నటువంటి 30 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లను ఒడిసి పట్టుకోవచ్చు. ఆ నీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు లేని కారణంగా దాదాపు ప్రతి ఏటా కొన్ని 100 టీఎంసీల నీళ్ళన్నీ కూడా వృధాగా సముద్రం పాలవుతున్నాయని తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాదాపు 20 నుంచి 30 టీఎంసీల వరకు కూడా స్టోరేజ్ చేసుకొని పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయొచ్చు. దాదాపు 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరుతో పాటు కొన్ని వందల గ్రామాలకు కూడా తాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా కర్నూలు నగర పెరుగుతున్నటువంటి కర్నూలు నగర జనాభాకి. థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్, ఇదే అంశానికి మనతో మాట్లాడటానికి వలసల రామకృష్ణ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అండ్ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. రామకృష్ణ గారు, సార్ ఆడే మీ ఫోన్ అన్మ్యూట్ చేయరా? సార్ వినిపిస్తుంది, ఒకసారి మాట్లాడరా? ఓకే ఓకే, నమస్కారం అండి. సార్ చెప్పండి, గుండ్రావుల ప్రాజెక్టు 2019లో పరిపాలన అనుమతులు ఇచ్చినా కానీ గత 5 ఏళ్లలో ఒక్కడికి కూడా పడకపోవడానికి కారణం ఏంటంటారు సార్? ఇది అచ్చంగా గత పాలకుల నిర్లక్ష్యము. ఇది ఈ ప్రాంతం పట్ల, సాగునీటి ప్రాజెక్టుల పట్ల
వారి బాధ్యత రాహిత్యానికి ఇది ఒక నిదర్శనం. గుండ్రేవుల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనాపరమైన ఉత్తర్వులు కూడా ఇచ్చి 2,800 కోట్లకు మరి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసి శంకుస్థాపన కూడా చేసిన సందర్భంలో ఎన్నికలు రావడం, ఎన్నికల్లో మరి ఒక్క అవకాశం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు మరి ఎంత నిర్లక్ష్యం చేసినాడో సాగునీటి ప్రాజెక్టులకు ఇది ఒక నిదర్శనం. గుండ్రేవుల ప్రాజెక్టు, గుండ్రేవులు అనేది కర్నూలు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ తాలూకాల ప్రజల చిరకాల వాంఛ. తుంగభద్ర నది అంతా కూడా కర్నూలు పశ్చిమ తాలూకాల్లోనే ప్రవహిస్తూ కృష్ణా నదిలో కర్నూలు అవతల కలుస్తుంది. మరి అక్కడ నది పొడవునా ఉన్న తాలూకాలన్నీ కూడా ఈ రోజుకు కూడా తాగునీటికి సాగునీటికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి రాష్ట్రం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలోనే వలసలు ఎక్కడున్నాయంటే ఈ తాలూకాల్లోనే కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, ఆలూరు ఈ ప్రాంతాల నుంచే ప్రజలు వలసలు పోతున్నారు. కారణం ఏమంటే అక్కడ సాగునీరు లేదు, పనులు లేవు, ప్రజలకు అన్ని రకాలుగా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా మరి ప్రజలు బతికేదానికి పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడో పోయి బతుకొస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ మనకు గుంటూరు ఆ ప్రాంతాల్లో పోయి వ్యవసాయ పనులకే పోతున్నారు. మేము రైళ్ళల్లో మాకు చూస్తుంటాం, అంత మూట ముళ్ళ సర్దుకొని పిల్ల తల్లిని అందరినీ ఎంట పెట్టుకొని కాటికి కాలు జాపిన వృద్ధులను ఇళ్ల దగ్గర కాపలా పెట్టి వారి కుటుంబాన్ని అంతా తీసుకొని పోయి ఎంతో హృదయ విదారకంగా బతికేదాని కోసం రైళ్లలో ప్రయాణం చేస్తుంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. గుంటూరు ప్రాంతంలో మిరప తెంచేదానికోసం భార్య భర్త పిల్లలు అందరూ కలిసిపోతున్నారు. దీనికి మరి పాలకులు ఏం సమాధానం చెప్తారో ఓతురి చూడాలి. ఎందుకంటే మరి మా ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. బడ్జెట్లో అనేక వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలోనే 3,800 కోట్ల రూపాయలు హంద్రీనీవాకు, ఎందుకంటే హంద్రీనీవా ద్వారా ఈ రాయలసీమ జిల్లాలో కరువుకు గురే ప్రాంతాలన్నీ కూడా మరి మంచిగా ఉండేదానికి, పంటలు పండించుకునేదానికి, తాగునీటి అవసరాలు తీర్చేదానికి ఉంటుంది. కాబట్టి హంద్రీనీవా ప్రాజెక్టుకు 3,800 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రాయలసీమలో కర్నూలు, మరి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు దాకా, కుప్పం దాకా కూడా ఈ హంద్రీనీవా నీళ్ళని తీసుకొని పోయి అన్ని ప్రాజెక్టులు ఒక నిండు కుండల్లా తలపిస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఉన్న దూరదృష్టి, అట్లాంటి కమిట్మెంటు. కాబట్టి మేము ఆశాజనకంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేతుల మీదుగానే మరి గుండ్రేవుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినది. ఆ రోజు ఈ ప్రాంతం లీడర్, ఈ ప్రాంతంలో ప్రజానాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తనయుడు, ఆయన మరి పార్టీ మారే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒకే ఒక కోరిక కోరినాడు. ఆయన వేరే కోరికలు ఏం కోరలా. సార్, మా ప్రాంతం సస్యశ్యామలం కావాలా, మా ప్రాంతంలో సాగునీరు రావాలా, మా ప్రాంతంలో తాగునీరు రావాలా, అందరూ మంచిగా బతకాలా అంటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం జరగాల. అది చేస్తే నేను మీ పార్టీలో వస్తానని చెప్పి కండిషన్తో మరి పార్టీలోకి రావడం, దాని మేరకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంత ప్రజల మనోవాంఛను, చిరకాల కోరికను మరి నెరవేర్చేదానికి శ్రీకారం చుట్టినాడు. అది దురదృష్టవశాత్తు ఆ రోజు మళ్ళీ మాయమాటలకు లొంగిపోయి ప్రజలు మాయమాటలతో మోసపోయి ఆ అభివృద్ధి నిరోధకుని, సాగునీటి పారుదల రంగాలకు వ్యతిరేకిని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన దానికి ఈరోజు మరి ఈ కుంటుపడింది. ఇప్పుడు మళ్ళీ తప్పనిసరిగా గుండ్రేవుల ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తున్నాయని మేము నమ్ముతున్నాము. సార్, కానీ అంతర్రాష్ట్ర వివాదం పేరుతో ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? మరి తప్పనిసరిగా ప్రభుత్వమే దాన్ని తీసుకుంటుంది. అక్కడ తెలంగాణలో కూడా
మరి ఈ మా మా తెలంగాణ ముఖ్యమంత్రితో, తెలంగాణ ప్రభుత్వంతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడుతుంది. దానివల్ల పెద్ద నష్టమేం జరగదు. ఒక 6 గ్రామాలు మాత్రమే ముంపుకయ్యే గురయ్యే ప్రాంతం. ఎందుకంటే మీకు తెలుసు, పోలవరం ప్రాజెక్టులో మరి 6 మండలాలు ముంపుకు గురవుతుంటే వాటిని మరి తెలంగాణ నుంచి తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. అవి లేకపోతే ప్రాజెక్టుకు అక్కడ ఆటంకం, ఇబ్బందులు ఏర్పడతాయి తెలంగాణలో ఉంటే. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో ఒకే ఒక మాట చెప్పినాడు, నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే పోలవరం దగ్గర ఉన్న 6 మండలాలను ఆంధ్రలో కలిపితే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి పట్టుబట్టి 6 మండలాలను మరి ఆంధ్రలో కల్పించి విలీనం చేసి ఈరోజు అక్కడ పోలవరం ప్రాజెక్టు పనులు మరి శరవేగంగా జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ 6 గ్రామాల సమస్య కాదు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలా అనే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ కూడా మెట్ట భూములు ఉండకూడదు. ఇప్పటికే మరి జలధార జలహారతి కార్యక్రమంలో 100 రోజుల షెడ్యూల్ను కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ 100 రోజుల్లో అన్ని డ్యాములను, అన్ని చెరువులను, అన్ని కుంటలను నింపే కార్యక్రమానికి, ఏదైనా వారికి ఫీడర్ ఛానల్స్కు ఆటంకాలు ఉంటే అక్కడ పనులు చేసి వాటిని మరి రాబోయే రోజుల్లో నీరును రక్షించుకునేదానికి, సంరక్షించుకునేదానికి, నీటి కొరత లేకుండా చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక ప్లాన్ ప్రకారం పనిచేసే నాయకుడు ఆ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, వేదావతి ప్రాజెక్టు కానీ, ఇవి కర్నూలు పశ్చిమ ప్రాంతాలకు మరి ప్రజల దాహర్తిని తీర్చే ప్రాజెక్టులు ఇవి. అదేవిధంగా మరి సాగునీరు అందించే ప్రాజెక్టులు ఇవి. ముఖ్యంగా మన కర్నూలు నగరానికి, కర్నూలు నగరం చాలా పెద్ద నగరంగా మారిపోయింది, మహానగరం అవుతుంది. మరి ఇక్కడ ఈ తాగునీటి సమస్య తీరాలంటే సుంకేసుల నుంచి రావాలా. సుంకేసుల చాలా చిన్న ప్రాజెక్టు. మనం గుండ్రేవుల ప్రాజెక్టును 20 టీఎంసీలతో నిర్మించుకుంటే మరి కర్నూలు నగరానికి కూడా మంచినీళ్ళ సమస్య తీరుతుంది. అదేవిధంగా సాగునీటి సమస్య కూడా తీరుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కానీ సార్, ప్రధానంగా ఒకటి చెప్పండి, తెలంగాణ ప్రభుత్వంతో చర్చల నడపడంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతోందంటారు? చర్చలు గత ప్రభుత్వం అసలు చర్చలు కూడా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ రకమైన చర్చలు చేయలేదు వాళ్ళు. సాకుగా చూపించి ప్రాజెక్టును మరుగున పడేసినారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ ప్రాజెక్టు పైన చర్చ జరిగింది. తప్పనిసరిగా మా ప్రభుత్వం దీనికి పని చేసేదానికి, ప్రాజెక్టును పూర్తి చేసేదానికి మరి కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య తీరుతుందని మేము ఆశాభావంగా ఉన్నాం. కానీ 2 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నారు. ప్రధాన కారణం ఏంటంటారు సార్? ది ప్రాజెక్ట్ రైట్ చెప్పండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అంటే ఇక్కడ మనకు గతంలో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. రైట్ సార్. ఆ టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి ప్రాంతీయతత్వంతో వారి ప్రయోజనాలకే వారు ప్రాధాన్యతనిస్తూ పక్క రాష్ట్రాల హక్కులను హరించే ఒక ప్రాంతీయ ఉన్మాదిగా రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాడు కేసీఆర్ గారు. అయితే ఆ సందర్భంలో ఇక్కడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి పోయి ఒక్క బిర్యానీ కేసీఆర్ గారు తన బంగ్లాలో ఒక్క బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఏర్పాటు చేస్తే దానికి 100 కోట్ల రూపాయలు విలువ చేసే మన ఆస్తులు, హైదరాబాద్లో ఉన్న మన ఆస్తులను అప్పనంగా రాసి చూసిన ముఖ్యమంత్రి ఈయన. కాబట్టి వారి మధ్యన మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ అసలైన ఈయనకు లేదు, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టుల పైన ముందు చూపు లేదు, చేయాలనే సంకల్పం లేదు. కాబట్టి అవి నిలబడిపోయినాయి. ఇప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా
ఈ కార్యక్రమం చేస్తాడు. ఎందుకంటే మొన్న ఎమ్మిగనూరుకు వచ్చినప్పుడు కూడా ఎమ్మిగనూరులో కూడా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రస్తావన చేసినాడు. గుండ్రేవులను ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పినాడు. తప్పనిసరిగా జరుగుతుందనే ఆశాభావం మాకుంది. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కేంద్రము ఇచ్చే ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును రైట్ సార్, ఇక దీంతో మనతో పాటు మాట్లాడటానికి ప్రముఖ నీటిపారుదల నిపుణులు విశ్లేషకులు మనూర్ రెహమాన్ గారు ఉన్నారు. సార్ మనూర్ రెహమాన్ గారు నమస్తే అండి. సార్ వినిపిస్తుందా సార్? మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా, మ్యూట్లో ఉంది. మన్సూర్ రెహమాన్ గారు ఫోన్ మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోరా. రైట్ సార్, వినిపిస్తుందా? ఆడిబుల్. రైట్ సార్, నేను రైట్ సార్ చెప్పండి సార్. సరే, ఈ గుండ్రేవుల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదం పేరుతో ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల కష్టాలకి ఎవరిది సార్ బాధ్యత? యాక్చువల్గా జియో ఎప్పుడు వచ్చింది? బైఫర్కేషన్ కి ముందు వచ్చింది సార్, 2011 మొదటి జీవో. 2011లో ప్రపోజల్ వెళ్ళింది. 2013లో వచ్చేసి మనకు జీవో కూడా వచ్చింది. 2019లో పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఎస్. ఇంకా బైఫర్కేషన్ కి ముందున్న ప్రాజెక్టులు అంటే జూన్ 2014కు ముందున్న ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదం రాదు అని తెలంగాణ మిగతా ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకున్నప్పుడు మన రాష్ట్రము ఆ పాయింట్ మీద ఎందుకు వాళ్ళని ఆర్గ్యూ చేయలేకపోతుంది? తెలంగాణ వాళ్ళు అంతర్రాష్ట్రానికి సంబంధించినవి రాష్ట్ర విభజనకు ముందున్న ప్రాజెక్టులకు సంబంధం ఉండదు అని వాదించి కొన్ని ప్రాజెక్టులు క్లియర్ చేసుకున్నారు. బట్ మనము ఇది అంతర్రాష్ట్ర సమస్యగా ఇప్పుడు చెప్తున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళకొక రూల్ మనకొక రూల్ విభజన చట్టం ప్రకారం వస్తుందా? ఎందుకంటే దీని జీవో ఎప్పుడు వచ్చింది, దీని డిపిఆర్ ఎప్పుడు రెడీ అయింది, దీని శాంక్షన్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా రికార్డెడ్ కదా. బైఫర్కేషన్ కి ముందు జరిగిన వాటికి అంతర్రాష్ట్ర అనేది తెలంగాణ ఏర్పడక ముందే జరిగిన ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ అనేదే లేనప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. అంతర్రాష్ట్ర ఎక్కడైంది? కర్ణాటక నుంచి మనకేం సమస్యలు లేవు. ఇదండి, ఇది సమస్య క్రియేటెడ్ అండి. కానీ సార్ 2019లో పరిపాలన అనుమతులు ఇచ్చినా కానీ గత 5 ఏళ్లలో కూడా ఒక్క అడుగు పడకపోవడానికి కారణం ఏంటి సార్ రెహమాన్ గారు? అది నాన్ స్టార్టర్. అప్పుడు 2019లో కూడా అది పొలిటికల్ గా గెయిన్స్ కోసము దీన్ని వాడుకున్నదే. కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం ప్రజలు దీన్ని డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రాంతాలు ప్రజలకు ఇది చాలా ఉపయోగకారి అవుతుంది అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఆ తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో దీనికంటే ఎక్కువ వనరుల్ని కేటాయించి అక్కడ పనులు చేసుకున్నారు. ఒక క్షామపీడిత ప్రాంతం, ఒక వెనకబడిన ప్రాంతం, ఆల్రెడీ అధికారికంగా నికర నీటి మీద వాటా ఉన్న ప్రాంతం. దీనిని అభివృద్ధి చేయడానికి, వనరుల్ని కేటాయించడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందండి? లేదు, చిత్తశుద్ధి లేదు, పొలిటికల్ విల్ లేదు, రాజకీయ సంకల్పం ఉండింటే ఇది 2011 నుంచి 2014లోనే ఇది కంప్లీట్ అయ్యేది. అంత పెద్ద ప్రాజెక్ట్ కాదు. 2400 కోట్లు చాలా చిన్న ఇష్యూ అండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఒక డిఏకి ఇష్యూ చేసేంత బడ్జెట్ అండి అది. దానికి జాంతాడు చేసేస్తున్నారు. అది రాయలసీమ కాబట్టి. కానీ సార్ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు నడపడంలో ఏపీలోని 2 ప్రభుత్వాలు ఎక్కడ విఫలం చెందాయి సార్?
ఒక విషయం చెప్పాలంటే అది బాధ అనిపిస్తుంది. రైట్ సార్. ఈ పొలిటికల్ గేమ్ లో రాయలసీమ అనేది ఒక ఆట వస్తువు అయిందండి. రైట్. అది తెలంగాణ నిజంగా చెప్పాలంటే ఏ ప్రాంతానికైతే మనం లింకప్ అయి ఉండి ఏ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు దత్తత ఇచ్చేసినారో వాళ్ళు మోసం చేసినారు. ఎందుకంటే ఇది 1800 లో ఎవరి దత్తత ఇచ్చారు? బ్రిటిష్ వాళ్లకు నిజాం ప్రభుత్వం దత్తత ఇచ్చింది ఈ రాయలసీమ మొత్తం ప్రాంతాన్ని. రైట్ సార్. రెండోది, ఇప్పుడు ఏ ఏ ప్రాంతం అయితే ఇలాంటి సమస్యలకు సంబంధం లేకుండా అభివృద్ధి చెందిందో, ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, వెనుకబడిన ప్రాంతానికి చేయూతనిద్దామని, ఆన్ పార్ విత్ సమాంతరంగా అభివృద్ధి, సమతులిత అభివృద్ధి అన్ని ప్రాంతాలు చెందేలా చేసుకుందామని చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే పొలిటికల్ గా వాళ్ళ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ, పార్లమెంట్ స్థానాలు ఎక్కువ, వాళ్ళ డిమాండ్ ఎక్కువ, వాళ్ళ లాబింగ్ ఎక్కువ. రైట్ సార్. ఎందుకంటే మనము క్లియర్ గా చూసాము, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ ని వాళ్ళు నాగార్జున సాగర్ రూపంలో ఇక్కడి నుంచి తీర్మానం చేసి తీసుకెళ్లిపోయారు. రైట్. 1951 ఆ ప్రాంతంలోనే పార్లమెంట్ అనుమతులు పొందిన ప్రాజెక్ట్ ని 1952 53 ఆ ప్రాంతాన ఇక్కడ రాజధాని ఉన్నప్పుడు, కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసేసి అది నాగార్జున సాగర్ రూపంలో తరలిపోయింది. అంత మూర్ఖులం మనం. కానీ ఫైనల్గా క్లియర్గా చెప్పండి సార్, ఈ గండ్రేవుల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో ఎన్ని వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది, ఎన్ని జిల్లాలు బాగుపడతాయి, ఎంతమందికి త్రాగునీరు అందుబాటులోకి వస్తుంది సార్ ఈ ప్రాజెక్టు వల్ల? ఇప్పుడు కేసీ కెనాల్ ఆయకట్టు 2,65,000 ఎకరాలు కదా. రైట్ సార్. ఆ 2,65,000 ఎకరాలకు సాగునీరుకు రాయలసీమలోనే మహానగరమైన కర్నూలు, ఎందుకంటే ఇది మిలియన్ సిటీగా, మొట్టమొదటి రాయలసీమ మిలియన్ సిటీగా మారబోతుంది. ఈ సిటీకి తాగునీరుకి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి నాన్ స్టార్టర్ గా ఉంది. అంటే పేపర్ మీద మాత్రము దీని అభివృద్ధి కనపడుతుంది, శిలాఫలకం ఉంటుంది, అంతేకాని నిర్మాణ పరంగా ఒక్క పైసా కూడా రిలీజ్ కాలేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ సాగునీరు ఇన్ని లక్షల అంటే దాదాపుగా 3 లక్షల ఎకరాలకు నీరు అందడానికి కేసీ కెనాల్ కి బ్యాకప్ గా పని చేయడానికి, ఎందుకంటే చాలా రోజుల నుంచి గుండ్రేవుల అనేది రాయలసీమ జీవనాడి అంటున్నాం. ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని జిల్లాలకు కేసీ కెనాల్ పారుతుందండి ఇప్పుడు? కర్నూలు, నంద్యాల, కడపలో ఇంకో జిల్లా. కర్నూలు నుంచి ఒక్క కేసీ కెనాల్ నుంచే 4-5 జిల్లాలకు నీరు పోతుంది. హంద్రీనగర్ నుంచి 5-6 జిల్లాలకు నీరు పోతుంది. కేసీ కెనాల్ లో ఈ వాటాలో అనంతపూర్కి నీరు వెళ్తుంది. బట్ కర్నూలుకి నికర జలాల వాటా ఉండి కూడా ఇక్కడ ఒక జలాశయం లేకపోవడం వల్ల సుంకేశాల కెపాసిటీ 1.2 TMC. దాదాపుగా మనకు అవార్డులో బ్రిజ్నేష్ కుమార్ అవార్డులో 31 TMC నీళ్లు ఉన్నాయి. కెపాసిటీ నిల్వ చేసుకునే సామర్థ్యమే మనకు లేదు. జలాశయాలు అంటే మనకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఆ హక్కును ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలు ఇక్కడ లేకపోవడం వల్ల వృధాగా వెళ్ళిపోతున్నాయి. మన ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసినట్లయితే చాలా చిన్న బడ్జెట్ అండి. యాజ్ ఎకానమిస్ట్ నేను చెప్తున్నాను, ఆర్థికవేత్తగా చెప్తున్నాను, ఇది చాలా చిన్న బడ్జెట్. 2,400 నుంచి ఇప్పుడు 5,500 అంచనాలకు వెళ్ళింది. ఇది ఈవెన్ 5,500
కోట్ల బడ్జెట్ అనేది కూడా ఒక Right, sir. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బడ్జెట్ కాదు. సార్ థ్యాంక్ యూ సార్. రెహమాన్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. రామకృష్ణ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఈ హయాంలోనైనా గన్ డ్రైవ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుకుందాం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండి వైకే న్యూస్.